సరే, అమెరికా అగాయిస్యం, సైన్యంలోనే చిచ్చు, ఇంధన సంక్షోభం, ఇరాన్ సై అంటే సై. నిన్న మీకు తెలుసు పాకిస్తాన్లో సంప్రదింపులు ఘోరంగా 20 గంటల పాటు రకరకాలుగా జరిగి చివరకు విఫలమైనాయి. జేడీ వ్యాన్స్ అసలు జేడీ వ్యాన్స్ రావటమే ఒక సంకేతం. ఎందుకంటే అధ్యక్షుడు కీలక నిర్ణయాలు తీసుకుంటాడు, లేకపోతే విదేశాంగ మంత్రి తీసుకుంటాడు, కానీ ఉపాధ్యక్షుడు లాంఛనప్రాయమే. జేడీ వ్యాన్స్ బయలుదేరుతూ వాళ్ళకు చర్చలు విఫలమైనాయి, దీనివల్ల మాకంటే ఇరాన్ ఎక్కువగా నష్టపోతుంది అని ఆయన చెప్పి విమానం ఎక్కాడు. దాన్ని బట్టే తెలుస్తుంది చర్చలు ఏ స్థాయిలో జరిగాయని. బహుశా నిన్నటి నుంచి ఈ విషయాల మీద చాలా చర్చలు జరిగి ఉంటాయి, కానీ చర్చలు విఫలం అయిన తర్వాత పరిణామం ఏంటి అన్నది ఒక పెద్ద ఆందోళనగా ఉంది. చర్చలకు అయిష్టంగా వచ్చారు వాళ్ళు, షరతులు పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే చర్చలకు కూర్చున్న తర్వాత సరికొత్త షరతు హఠాత్తుగా ఏమంటే హార్మోజ్ అనే దాని మీద ఎవరికీ అదుపు ఉండకూడదు, అణుబాంబులు అణ్వస్త్రాలు చేసేది ఒప్పుకోకూడదు. ఈ రెండు ఇరాన్ పెట్టిన 12 షరతుల్లో ఉన్నాయి, 10 షరతుల్లో. అవి మాకు బాగానే ఉన్నాయని కదా మీరు వచ్చారు, వస్తూనే ముందు దానికి బ్రేక్ వేశారు కదా. సో దాంతో ఇరాన్ కూడా ఏంటి లెబనాన్ను కలపకూడదు, కలపాలి దీంట్లో అని ఇరాన్ కూడా పెట్టింది. దాంతో మొదటే అది ఆగిపోయే పరిస్థితి అయినా లాంఛనంగా చేశారు. చివరికి చర్చలు విఫలమయ్యాయని ఎవరికి వాళ్ళు బయలుదేరారు. కానీ మీకు సంగతి చెప్పాలి, ఇరాన్ ఒక వీడియో చూపిస్తాను, ఇది చూడండి. ఆమె ఏమంటారు, జీనోసైడ్ అంటుంది. మారణహోమం చేస్తున్నారు, మీరు మారణహోమం చేస్తున్నారు, మేము మీకు సహకరించాం, ఈ విమానాలు మేము ఎగరేయమని. సైన్యంలో పైలట్లు అనండి, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అంత తీవ్రంగా అంటే అమెరికా సైన్యంలోనో వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ సమయంలో మిగిలిన వాళ్ళని ఏదో హదరగొట్టి చేయాలని అనుకుంటే ఇరాన్ ఖచ్చితంగా బ్రేక్ వేసింది. మేమైతే దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదని. సో తాజాగా దీని ప్రభావం 2 విధాలు పడుతుంది. ముఖ్యంగా ఇంధనం మళ్ళీ భగ్గుమంటుంది. ఈ యుద్ధం మొదలు కాకముందు 65-75 మధ్యలో ఉండే రేటు కాస్త యుద్ధం వచ్చిన తర్వాత 95 అది 100కు దాటి ఈ చర్చలు కొంచెం పర్వాలేదని 95కు తగ్గింది. ఇప్పుడు $103 వచ్చింది. ఆల్రెడీ భగ్గుమంటం అనేది మొదలు పెట్టేసింది. ఇంక ఇది ఎక్కడికి పోతుందో తెలియదని. హార్మోజ్ జలసంధి మా దగ్గర ఉంది, దాని మీద మన నియంత్రణ మాకే ఉండాలని ఇరాన్ అడిగితే మాకు ఇష్టమే అని చర్చలకు వచ్చిన అమెరికా ఇప్పుడు హార్మోజులో ఎవడి నౌక వెళ్ళినా మేము దాన్ని అనుమతించమని చెప్తున్నాడు. ఇరాన్ నౌకలు ఆపుతామంటే అర్థం ఉంది, మిగతా వాళ్ళని మీరు ఎందుకు ఆపుతారు? ఇరాన్ ఆడేమో టోల్ కట్టాలి, లేకపోతే నేను పోనీ అంటాడు. ఇరాన్కు టోల్ కడితే ఆ నౌకని నేను ఆపేస్తానని అమెరికా అంటుంది. 100 నౌకలు సగటున 104 నౌకలు వస్తాయని ఒక అంచనా. సో 104 నౌకల ద్వారా ఇంధనం వస్తేనే ప్రపంచానికి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా నా అదుపులో ఉండాలి. సాయంత్రం 5 గంటలకంటే ఇరాన్ సమయం ప్రకారం 5 గంటలకు వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు. 5 గంటల నుంచి హార్మోజ్లో ఎవరిని రానివ్వం. ఇప్పుడు అది పూర్తిగా ఇరాన్ అదుపులో ఉంది. ఇరాన్ అదుపులో ఉన్నదాన్ని ఏదో సంప్రదింపులు చేసి ఇంకోటి చేసి మీరు కూడా సర్దుబాటు చేసుకోవాలి, కానీ అది మీకెందుకు ఇస్తారు సార్? మా ఇంటి పక్కలో బల్లంలాగా నెత్తి మీద కుంపట్లాగా ఇరాన్ అమెరికా హార్మోజ్ మీద ఆధిపత్యాన్ని ఇరాన్ ఎందుకు అంగీకరిస్తుంది? అసలు ఎవరైనా ఈ చైనా కూడా అంగీకరించదు, రష్యా కూడా అంగీకరించదు. ఆ మాటకు వస్తే ఇండియా కూడా అంగీకరించకూడదు. ఎందుకంటే ఇండియా, జపాన్, చైనా, దక్షిణ కొరియా హార్మోజ్ వల్ల ఎక్కువగా నష్టపోయేటటువంటి దేశాలు దాన్ని కనుక మూసేస్తే. కాబట్టి హార్మోజ్ దగ్గర మొత్తం తుఫాను కేంద్రీకృతం అయింది అన్నట్టుగా యుద్ధ తుఫాను మొత్తం హార్మోజ్ జలసంధి దగ్గర కేంద్రీకృతమైంది. అందరికీ స్పష్టంగా తెలుసు అంత దూరం వెళ్ళి అమెరికా చేయగలిగింది ఏం లేదని. కానీ అఘాయిత్యం ఏదో చేయబోతుంది. ట్రంప్ పరువు నష్టం ఇక్కడ తగిలినటువంటి దెబ్బకు కక్ష తీర్చుకోవడానికి దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇప్పుడు హార్మోజ్ గురించి మాట్లాడితే తప్ప ప్రపంచం పట్టించుకోదు. మిగిలిన చోట్ల ఏం చేసినా అది ఇరాన్ అమెరికా యుద్ధమే అవుతుంది, లేకపోతే గల్ఫ్కు ఇరాన్కి అవుతుంది. కాబట్టి హార్మోజ్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రపంచానికి కూడా ఒక విషయం తెలుసు. ఉదాహరణకు భారతదేశమే అనుకుందాం,
హార్మోజ్ అటు ఇటు తిరిగి ఇరాన్ చేతిలో ఉంటే కొంత మంచిది, కానీ ట్రంప్ చేతుల్లోకి పోతే అసలు ప్రపంచం అంతటి మీద టారిఫ్లు వేసి నువ్వు రాకూడదు అని చెప్పేవాడికి కోరే దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టుగా ఎవరైనా తాళాలు అప్పగిస్తారా? కానీ ఆయన దాన్ని ఇప్పుడు పెట్టాడు. ఇంకో పెద్ద సమస్య అంటే చైనా మీదకి డైరెక్ట్గా తీసుకెళ్లారు. చైనా ఇరాన్కి ఆయుధాలు ఇస్తూ ఉంది. చైనా ఇరాన్కు యుద్ధ నౌకను పంపిస్తుందంట, ఇది ఆయుధ నౌకను. సో ఆయుధ నౌకలు వస్తే మేము అనుమతించబోము, చాలా భీకరమైన పరిస్థితులు వస్తాయని అమెరికా హెచ్చరిస్తుంది. చైనా వాళ్ళు ప్రకటన చేశారు, మేమేమో ఆయుధాలు పంపించట్లేదు, కాదు మీరు పంపించకపోతే, మీరు గగనతల వ్యవస్థలు పంపించకపోతే ఇరాన్ మమ్మల్ని ఇంతగా ఎదుర్కొని ఉండేది కాదు అని ఒక వాదన. ఇవన్నీ మళ్ళీ ఆయన వెళ్తూనే ఉన్నాడు చైనాకు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇరాన్ అధ్యక్షుడు పెంగెష్కియాన్తో చాలా వివరంగా మాట్లాడారు. సో ఇప్పుడు చైనా రష్యా రంగం మీదకి బహిరంగంగా వచ్చిన మాట నిజం. పాకిస్తాన్ అనేది అక్కడ ఏదో చేసినప్పటికీ కూడా పాకిస్తాన్లో రంగం సిద్ధం చేయడం దీని అంతటిలో కూడా చైనా ఒక కీలక భాగస్వామిగా కీలక పాత్ర వహిస్తుంది. చైనాకు ఇండియాకు కూడా ఇరాన్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా ఇరాన్ను షాంఘై కోఆపరేషన్లోకి బ్రిక్స్లోకి తేవడానికి చైనా చొరవ ముఖ్యమైన కారణమైంది. అందుకని చైనా రష్యా ఇరాన్తో ఇంత సూటిగా కలిసిన తర్వాత ఇప్పుడు ట్రంప్ వేసే ప్రతి చర్య దాదాపు ముఖాముఖి ఘర్షణగా మారుతుంది. ప్రపంచం యొక్క ఇంధన సమస్య కూడా సంక్షోభం కూడా తీవ్రమయ్యే ఒక ప్రమాదం పొంచి ఉంది. ఇంత లోపల గల్ఫ్ దేశాల్లో సాగే యుద్ధం ఎలాంటి మారణ హోమానికి 100 మంది చనిపోవడానికి దారితీస్తుందన్న ఆందోళన కూడా ప్రపంచానికి పెరుగుతూ ఉంది. ఇన్నిటి మధ్యలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాల్పుల విరమణ అనేది ఉంది. మొక్కుబడిగా 2 వారాల కాల్పుల విరమణ అన్నది వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించాల. కానీ హార్మోజ్లో కనుక ఘర్షణ వస్తే అవును కాల్పుల విరమణ లేదు, మళ్ళీ యుద్ధం ప్రజ్వరిల్లుతుంది. ఎవరో అన్నారు దీనికి ఎవరు ఎక్కువ సంతోషించే వ్యక్తి వీటన్నిటికంటే ఒకటి కనిపిస్తున్నాడు, నెతాన్యాహు చాలా రెడీగా ఉన్నాడు. ఏమాత్రం ఇక్కడ చల్లారకూడదు, వెంటనే రగులుకోవాలని. బహుశా దానికి ఇజ్రాయెల్ కూడా మూల్యం చెల్లిస్తుంది. ఈ మధ్యలో టర్కీ అధ్యక్షుడు ఎర్గోడిన్ అని ఆయన కూడా ఇస్లామిక్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నేను కూడా దెబ్బతీస్తానని ఒక ప్రకటన చేసి ఆయన కూడా నేను కూడా ఉన్నాను అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఒకటే వీటన్నిటి సందేశం ఏమంటే ట్రంప్ ఏకాకి అయిపోయాడు. ఇరాన్ మీద ఎందుకు ఇంత చేస్తున్నారనే దాని పట్ల సంఘీభావం తోడ్పాటు అనేది మటుకు